శివయ్య భోజనానంతరము విశ్రమించి ముకుందయ్య గారిని ఇంటికి బయలుదేరాను. ముకుందయ్య గారిని చూసి శివయ్యను లోపలికి ఆహ్వానించి ఉచితాసనం మీద కూర్చోబెట్టాను. అంతలో ముకుందయ్య గారి భార్య వచ్చి శివయ్య గారు, మీరు చేసిన నగలు ఇంతవరకు చక్కగా శోభయామానంగా ఉన్నాయి. గ్రామంలోని మహిళలందరూ తమ చేత చేసిన నగల వలన పెళ్లిగాని వాళ్లకు పెళ్లిళ్ళు అయ్యాయి. అందరూ పిల్లా పాపలతో సుఖంగా ఉన్నారని, శివయ్య గారి హస్తవాసు మంచిదని మిమ్మల్ని కొనియాడుతుండగా విన్నాము అని పలికి, మాకు 2 తరముల వరకు తరగని సిరి సంపదలున్నాయి. కానీ మా వారికి కురుపు బాధ పోవటం లేదు. శ్యామశాస్త్రి గారు చెప్పిన విధంగా నవరత్నముతో పొదిగిన బంగారం వడ్డానము చెయ్యాలి. అది రామలింగేశ్వర ఆలయంలో గల జనార్దన స్వామికి సరిగ్గా సరిపోవాలి అని, దానికి కావాల్సిన 100 కాసుల బంగారము రత్నములున్న బొట్టు పెట్టి చేతికిచ్చాను. నువ్వు చేసి ఇచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశికి జనార్దన స్వామికి కానుకగా ఇచ్చి అలంకరిస్తాము అని చెప్పగా విని సరేనని శివయ్య అచ్చటి నుండి ఇంటికి మరలేను. శివయ్య మదిలో ఇట్లు తలిసేను, నేను శివుని తప్ప ఏ అన్య దేవతలను ఈ కళ్ళతో చూడను అని శపథము చేశాను. నాకి ఈ అగ్ని పరీక్ష ఎందుకు పెట్టవయ్యా? ఆ హరీసులను నీ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. నాకి సంకట పరిస్థితి ఎందుకు కలగజేశావు? నీ భక్తుడును నీ వల్లే విభూతి రుద్రాక్షలు ధరించేవాడిని. భక్తి జ్ఞాన వైరాగ్యములతో కాలం గడుపుతూ నాకు మరల ప్రకృత్యంలో పడవేస్తావెందుకయ్యా? అలంకార ప్రియ విష్ణువు అంటారు, ఆయనకు కావాలి, నీకు నాకు అక్కర్లేదు. నీ ధ్యానం చేసుకొనుటకు అంతరాయం ఎందుకు కలిగించావయ్యా అని వాపోతుతూ ఆ గ్రామంనకు పడమరగా 4 కోసుల దూరంలో గల క్షీర రామలింగేశ్వరుని ఆలయంనకు ఒంటెద్దు బండి మీద బయలుదేరి ఆలయంకు చేరుకొనేను. కళ్ళకు గంతులు కట్టుకొని బండివాని సహాయంతో ఆలయంలోనికి ప్రవేశించి ప్రధాన పూజారిని పిలిచి, నన్ను జనార్దన స్వామి ఉన్న విగ్రహం దగ్గరకు తీసుకొని వెళ్ళండి, భగవంతుని మొల్ల అది తీసుకోవాలి అని చెప్పాను. అంతటా ప్రధాన పూజారి, ఆ కళ్ళకు చూపు ఉండి కూడా చూడలేని వారి మాదిరిగా ఎందుకు వ్యవహరిస్తున్నావయ్యా నువ్వు అని ప్రశ్నించాను. అంతటా శివయ్య, నేను అన్య దేవతలను ఈ కళ్ళతో చూడదలుచుకోలేదు, జనార్దన స్వామి వద్దకు దయచేసి తీసుకొని వెళ్ళండి అని చెప్పగా ప్రధాన పూజారి శివయ్య చెయ్యి పట్టుకొని జనార్దన స్వామి విగ్రహం వద్దకు తీసుకెళ్లి మొల్ల ఆది తీసుకొని ఇంటికి మరలేను. బంగారం కరిగించి రత్నములు పొదిగి చూడముచ్చటైన వజ్రముల వడ్డానము తయారు చేసి అది సరిపోనో లేదు అని క్షీరరామం బయలుదేరి జనార్దన స్వామికి పెట్టి చూసాను. మళ్ళకు సగం వరకు వచ్చింది. మరలా సాగు కొట్టి మరింత పెద్దది చేశాను. అది పెట్టి చూశాను, మిగిలిపోయినది. ఏమిటి వింత? నేను బంగారం పనిలో నిపుణత గలవాడును, ఎన్నో నగలు చేశాను, ఎంతమందినో మెప్పించాను. అది సరిగ్గా చూసుకొని చేశాను. ఎక్కువ మిగిలిందేమిటి? ఏమిటి ఈ పరీక్ష అని మరలా అది తీసుకొని కూరచితగా చేశాడు. అంతలో వైకుంఠ ఏకాదశి వచ్చినది. చేసిన రత్న కవిచక వడ్డానము ముకుందయ్య గారికి ఇచ్చి వేసాను. ముకుందయ్య గారు, మీరు కూడా రండి అనగానే ముకుందయ్య గారి భార్య మాధవీదేవి శివయ్య కొంతమంది పరాచకులను గుర్రపు స్వామిల మీద బయలుదేరి క్షీరరామము చేరుకొని జనార్దన స్వామికి చేసిన వడ్డానము అలంకరించమని శివయ్యను ఆజ్ఞాపించాను. శివయ్య కళ్ళకు గంతులు కట్టుకొని జనార్దన స్వామిని సమీపించి వడ్డానము తగిలించగా సరిపోలేదు, ఏమిటి మాయా అని శివని తలుచుకొని జనార్దన స్వామి చెంత ధ్యానం మొదలు పెట్టాను. గుడి బయట ప్రజలు భక్తులు గుమ్మిగూడి, ఏమిటి ఈ శివయ్య ఇలాంటి భక్తుడు 2-3 సార్లు ఆది తీసుకొని చేసిన సరిపోలేదు, కారణము తెలుసుకున్నది అని వారిలో వారు గుసగుసలాడుకుంటుండగా వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్యామశాస్త్రి గారు
ఆయనంతటా ఆయన అక్కడకు రాగానే ఆ గ్రామవాసులు చూసి, అయ్యా, శివయ్య గారు రత్నకవిచ వడ్డానము జనార్దన స్వామికి అలంకరించగా సరిపోవుట లేదు, అందరూ ఏమిటి వింత అని ఆశ్చర్యపోతున్నారు, మీరు ఇచ్చటికి వచ్చి చూడండి అని వేడుకొనగా ఆయన అచ్చటక ధ్యానంలో ఉన్న శివయ్యను పిలిచి, నువ్వు గంతలు విప్పి చూడు, నీకు శివదర్శనం అవుతుంది, నీ సమస్య పరిష్కారం అవుతుంది. 3 సార్లు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే నమః అని మనసులో అనుకొని నీ ఇష్టదైవమైన శివుని చూడు. దేవ శివుడు వేరులే, విష్ణువు వేరులే అన్న ప్రగాఢ విశ్వాసంలో ఉన్నాను. నా కళ్ళు తెరిపించారు. శ్యామశాస్త్రి గారు చెప్పిన మంత్రము పఠిస్తూ తెచ్చిన బంగారము వడ్డానము రూపంగా మనకు శివకేశవుల దర్శనమైందని సంతృప్తి చెందిరి. ఇంటికి వెళ్ళగానే ముకుందయ్య గారి కురుపు మఠామయమైపోయింది. అప్పటి నుండి ముకుందయ్య గారు వైకుంఠ ఏకాదశికి అన్నదానము సల్పుతూ సర్వ సుఖములు అనుభవించుచుండిరి. సో ఫ్రెండ్స్, మీకు ఈ కథ ద్వారా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే నమః అనే పదానికి మీకు ఈ కథ ద్వారా అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఈ కథ కానీ అర్థం అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ. నమస్తే.